ఫోన్ ఎవరు చేశారు? వాళ్ళు నీకు మానసి అని చెప్పారా? లేదు కదా వదినా, తను మానసి కాదు కదా. పెదనాన్న, తను మానసి ఎలా అవుతుంది? అసలు మానసిక అలా ఎందుకు జరుగుతుంది? మానసి కాదు గౌరవ్, మానసి కానే కాదు. 24 ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. మన మానసి మాత్రం కాదు. వాళ్ళ అత్తయ్య కోసం వెతికి వెతికి ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుంది. మానసి మాత్రం కాదు. కాకూడదని కోటి దేవుళ్ళకి మొక్కుతున్నాను మావయ్య. కానీ లోపలేదో భయం. ఆనవాళ్ళు ఏవో ఉన్నాయి కదా. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం చూసి మనం మానసిక కాదు అనిపించుకుంటే మనసు కుదిరిపడుతుంది మావయ్య గారు. వెళ్దాం పదండి. వదిన ఆగు. మృదుల, వద్దొదిన, నేను వెళ్తాను. లేదు, నేను వస్తాను. మృదుల, గౌరవ్ చెప్పింది కరెక్ట్. మేమిద్దరం వెళ్తాం. పద గౌరవ్, పదరా. మధుగారు, మధుగారు, ఎవరమ్మా నువ్వు? ఏమైంది? నేను మానసి ఫ్రెండ్ని. ఇప్పుడు టీవీలో న్యూస్ వస్తుంది కదా, అది మానసి ఏమోనని అనుమానంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మానసి ఏంటి? మానసి కాదు. అయినా మానసి అని ఎలా చెప్తావు? నువ్వు చూసావా? ఈరోజు మార్నింగ్ నాకు కాల్ చేసి ఒక చోటికి రమ్మంది. నేను అక్కడికి వెళ్లేసరికి ఎవరో మానసిని బలవంతంగా సుమోలో ఎత్తుకెళ్లారు. ఇప్పుడు చూస్తే టీవీలో ఈ న్యూస్. మానసి ఏమోనని నాకు భయంగా ఉందండి. ఫోన్ చేద్దామంటే మీ నంబర్స్ ఎవరివి లేవు. అడ్రస్ తెలుసుకుని వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఇదంతా నా వల్లే. గౌరవ్, 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 ఇంటికి తీసుకురావాల్సింది. వదిలేసి వచ్చాను. నా వల్లే. గౌరవ్, గౌరవ్, గౌరవ్ చెప్పేది విను. తను మానసిక కాదు గౌరవ్, మానసికనే కాదు. ఇదిగో ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయని, తలా ఒక రకంగా మాట్లాడతారని స్టేషన్కి వెళ్ళి తనకి సంబంధించిన వస్తువులను చెక్ చేద్దామని చెప్పాను. ఖచ్చితంగా అవి మానసి వస్తువులు కావు గౌరవ్. ఒకవేళ మానసిని అయితే నేను బతకలేను వదినా. మానసి లేకుండా నేను ఎలా ఉండగలను? గౌరవ్, గౌరవ్ ప్లీజ్ గౌరవ్. గౌరవ్, కంట్రోల్ రా. ఏ ఆధారాలు లేకుండా ఊరికే ఎందుకు టెన్షన్ పడతావు? మనం ఎవరికేం అన్యాయం చేయలేదురా. భగవంతుడు మనకు అన్యాయం చేయడురా. అరే, నా మనసు చెప్తుందిరా, తను మానసి అయి ఉండదురా, అయి ఉండదు. ఇప్పుడే నేను స్టేషన్కి వెళ్ళి కనుక్కొని వస్తాను, సరేనా?
అనే నేను వస్తాను. సరే పద రా. ఏమండి, మీరు మీరు కరెక్ట్గానే చూసారా? తను మా మానసీనా? ఖచ్చితంగా మానసీనే. నా ఫ్రెండ్ని నేను గుర్తుపట్టలేనా? ఖచ్చితంగా మానసీనే. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. భగవంతుడా, తను మానసి కాకూడదు. మా మానసి క్షేమంగా ఇంటికి చేరేలా చూడు. గౌరవ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అన్నయ్య నేను వస్తానన్నయ్య. ఇద్దరం లోపలికి ఎందుకు గౌరవ్? నేను కనుక్కొని వస్తాను కదా, సరేనా? నాకెందుకో భయంగా ఉంది మావయ్య. మనం మానసి అయితే కాదు కదా? కాదమ్మా, నువ్వు అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మన మానసు ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా కాదమ్మా. నా వల్ల వెళ్ళిపోయిందా? నేనే కారణమా? 100% నువ్వే కారణం. లేకపోతే పెద్దమ్మ వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? అందరూ మంచిగానే ఉన్నారు కదా, ఒక్క నువ్వు తప్ప. పెద్దమ్మ వెళ్ళిపోవడానికి నువ్వే కారణం అని క్లియర్గా లెటర్లో రాసి పెట్టిందని చెప్పినా ఇంకా నాకేం సంబంధం అంటున్నావు ఏంటి? నువ్వు అసలు మనిషివేనా? నా ప్రాణాలైనా వదులుతాను గాని అత్త లేకుండా ఇంటికి రాను. దేవుడా, మానసికి ఏం కాకూడదు, అది మానసి కాకూడదు. అమ్మా మృదుల, ఇప్పుడే వెళ్ళారు కదమ్మా, ఇంకా స్టేషన్లోనే ఉంటారు. వాళ్లే ఫోన్ చేస్తారు, నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్య, ఎవరన్నయ్య? ఏమైందన్నయ్య? ఏమైందన్నయ్య? ఏం కాలేదు, వెళ్దాం పద. ఆ అమ్మాయి ఎవరన్నయ్య? బిలాంగింగ్స్ అన్నీ చూసావా? చూశాను రా, తనెవరో వేరే అమ్మాయి. నువ్వు పద, బండెక్కు. సార్, కవర్ తీసుకోవడం మర్చిపోయారు. కవర్ ఏంటన్నయ్య? ఏం లేదు లేరా, ఏం లేదు. ఇది మానసిదే కదన్నయ్య? అన్నయ్య, అడిగేది నిన్నే. ఇది మానసిదే కదా? పెట్రోల్ బాయ్స్ తగలబెట్టారు కదా బాబు, అవే మిగిలాయి.
మ- మానసి అంత నా వల్లే అన్నయ్య. నేను మానసిని పొట్టన పెట్టుకున్నాను. రే రే గౌరవ్ గౌరవ్ అలా ఏం లేదురా. రే గౌరవ్ గౌరవ్ తన బతుకుని నాశనం చేశానన్నయ్య. బతకూడదు, గౌరవ్ గౌరవ్ నేను బతకూడదు. రే రే ఏం కాదురా. రే ఏం కాదురా. అన్నయ్య, మానసికి ఎందుకు ఇలా జరిగిందన్నయ్య? ఏ పాపం చేసింది? నన్ను పెళ్లి చేసుకోవడమే చేసుకున్న పాపమా? పొద్దున రానంటే కోపంతో నీ చావు నువ్వు చావని వచ్చేసాను. దగ్గరే ఉండుంటే మానసి ప్రాణాలతో ఉండేది. నా ప్రాణాలు అట్టేసే నాకు కాపాడుకునేవాడిని. నా చేతులతో నేనే చంపుకున్నానన్నయ్య, నేనే రే రే చంపుకున్నాను. తమ్ముడు బాధపడకురా. రే నేనే చంపుకున్నాను, నేనే చంపుకున్నాను. తమ్ముడు బాధపడకురా. రే ఏం కాదురా. రే ఏం కాదురా. హలో మధు గారు ఎక్కడున్నారు? వచ్చేస్తున్నాం మృదుల. 10 minutes. ఏమైంది మధు గారు? ఏమైనా తెలిసిందా? నేను వచ్చాక చెప్తానులే మృదుల. ఫోన్ కట్ చేశారేంటి మావయ్య? మానసి కాదంటే కాదు అని చెప్పొచ్చు కదా. వచ్చాక చెప్తామంటారేంటి? నాకెందుకో భయంగా ఉంది మావయ్య. డ్రైవింగ్లో ఉన్నారేమోనమ్మా. వచ్చేస్తా ఉన్నారు కదా, కంగారు పడద్దమ్మా. మధు గారు, మధు గారు ఏమైంది? మానసి కాదు కదా? మాట్లాడరేంటి మధు గారు? ఏమైంది? గౌరవ్ 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 అయిపోయిందో తిన, అంతా అయిపోయింది. మానసి బూడిదలో కలిసిపోయింది.
మాన్సి మాన్సి మధు గారు ఏంటిది? ఇది నిజమేనా? కాదని చెప్పండి, కాదని చెప్పండి. కళ్ళ ముందే నిజం కనిపిస్తుంటే కాదని ఎలా చెప్పగలను మృదుల? మానసి ఇంక లేదు. మంటల్లో కలిసిపోయింది తనే. ఏంట్రా నువ్వనేది? ఇది చెప్పడానికేనా అంత దూరం వెళ్ళారు? సరిగ్గా కనుక్కున్నారా? ఇవి మానసివేనా? కావేమోరా, ఇలాంటి బ్యాంగిల్స్ అవి వేరే వాళ్ళకు కూడా ఉండొచ్చు కదా. లేదు పెదనాన్న, ఇవి తన పుట్టినరోజుకి నేను కొన్న గాజు. ఈ డిజైన్ కోసం 10 షాపులు తిరిగా. నా చేతులతోనే తన చేతులకి తొడిగా. వాటినే తిరిగి నాకు జ్ఞాపకంగా మిగిల్చి వెళ్ళిపోయింది. ఆఖరి చూపుకు కూడా నోచుకునే అవకాశం ఇవ్వలేదు. మానసికి ఇలా జరగడం ఏంట్రా? తనని ఎవరో ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ప్రాణాలు తీసి తగలబెట్టేంత పగ ఎవరికుంటుంది? నేనే పెదనాన్న, నేనే చంపుకున్నాను. నీ మీద చేయి చేసుకున్నప్పుడు తిరిగి నన్ను చెప్పుతో కొట్టాల్సింది మానసి. ఎంతో ధైర్యంగా ఉండేదానివి, ప్రతి దానికి ఎదిరించేదానివి. ఇంత పిరికి దానిలాగా ఎలా వెళ్ళిపోయావు? అసలు నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాననుకున్నావు? ఎలా బతకాలనుకున్నావు? రే గౌరవ్, ఎలా బతకాలి? గౌరవ్, 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 రేయ్. గౌరవ్, ఆగు.